హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో అతి తక్కువ టైంలోనే చాలా మందికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ అటాక్కి గురవుతున్నారనమాట. సో ప్రస్తుతం మనతోటి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, సో ఎంత ఎర్లీగా రావడానికి ఏంటి రీజన్, సో అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే అండి. సార్ అసలుకి హార్ట్ అటాక్ అంటే ఏంటి? రైట్, హార్ట్ అటాక్ అంటే చాలా సింపుల్ అండి. మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పార్ట్కి మన బాడీలో ఏ పార్ట్ అన్నా తీసుకోండి, దానికి బ్లడ్ సప్లై ఉంటుంది. సో అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని దానికి సప్లై చేస్తాం. ఆక్సిజన్ని మనం దానికి సప్లై, ఊపిరి నుంచి వెళ్ళేది ఆక్సిజన్ ఆ పార్ట్ యూజ్ చేసుకుంటుంది. పార్ట్ యూజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆ బ్లడ్లో ఆక్సిజన్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ హార్ట్కి రావాలి. హార్ట్ నుంచి వచ్చి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో మళ్ళీ మనము ఊపిరి ద్వారా మళ్ళీ ఆక్సిజన్తో కలుస్తుంది. అది మళ్ళీ మన పార్టీలో వెళ్తుంది. ప్రతి ఒక్క పార్ట్కి ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుంది అనమాట. అంటే ఆర్టీరియల్ సప్లై, ఆర్టరీస్ నుంచి బ్లడ్ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఒక్కసారి ఆ మజిల్ అనేది యూజ్ చేసుకున్న తర్వాత వీన్స్ నుంచి రిటర్న్ వస్తుంది. అదేవిధంగా హార్ట్ అనేది ఒక మజిల్ అనమాట. ఆ మజిల్ బాగా పనిచేయాలి, కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్. సో దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఫుడ్ నుంచి వస్తుంది, బట్ ఆక్సిజన్, దానికి కూడా ఆక్సిజన్ అవసరం అనమాట. ఆక్సిజన్ని సప్లై చేయడానికి హార్ట్లో కొన్ని వెజల్స్ ఉంటాయి. దాన్ని కరోనరీ ఆర్టరీస్ అంటారు అనమాట. కరోనరీ ఆర్టరీస్ అంటారు. సో ఆర్టరీ అనేది ప్యూర్ బ్లడ్, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసే వెజల్ని ఆర్టరీ అంటాం అన్నమాట. హార్ట్లో ఉన్న ఆర్టరీని ఏమంటే కరోనరీ ఆర్టరీ అంటాం అనమాట. ఈ కరోనరీ ఆర్టరీ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుందో, బ్లాక్ అంటే సో ఒక పైప్లో ఏదైనా బ్లాక్ చేశారనుకోండి, ఆ పైప్ కట్ సైడ్ ఉన్న పార్ట్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ఉండదు, అది చనిపోతుంది అన్నమాట. ఇది కూడా అంతే అనమాట. ఎప్పుడైతే హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్, కరోనరీ ఆర్టరీ అనే ఒక బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోతుందో, సో కొవ్వు ద్వారా, ఫ్యాట్ అంటాం కదా, లేకపోతే కొలెస్ట్రాల్ అంటాం కదా, దాని ద్వారా బ్లాక్ అయిపోతుందో, డిజిటల్ పార్ట్, దానికి సప్లై చేసేది ఏ పార్ట్ ఉంటుందో అది చనిపోతుందో, దాన్ని ఏమంటామంటే మనము మయోకార్డియల్ అని, ఇన్ఫాక్షన్ అని, లేకపోతే సింపుల్ నార్మల్ లాంగ్వేజ్లో హార్ట్ అటాక్ అంటాం అనమాట. ఓకే సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు హార్ట్ అటాక్ మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే చాలా మందికి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అనమాట. సో అంటే ఇంత ఎర్లీగా రావటం, కొన్ని సంవత్సరాల బ్యాక్ వెళ్తే మనం, సో అప్పుడు అనేది అసలుకి 40-50కి కూడా హార్ట్ అటాక్ రాలేదు. ఇప్పుడు ఎందుకని అంత ఎర్లీగా వస్తుందంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? రైట్. సో ప్రతి ఒక్క మనిషి ఫైనల్గా చనిపోయేది హార్ట్ అటాక్తోనే చనిపోతారు అన్నమాట. సో మనిషి హెల్దీగా ఉన్నాడు, తన ఫైనల్ స్టేజ్లో చనిపోయేది హార్ట్ అటాక్ వల్ల, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ద్వారా. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే 90 ఇయర్స్ 100 ఇయర్స్ తర్వాత చనిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అంత త్వరగా చనిపోతున్నారు. రీజన్ ఏంటంటే సింపుల్, 5 గుర్తుపెట్టుకోవాలి. 5 రీజన్లు. ఒకటి డయట్, మంచి డైట్ తీసుకోకపోవడం. డైట్ కూడా ఉంటుందా సార్? డైట్ 95% డైటే. 95%. ఒక హార్ట్ అటాక్ త్వరగా చనిపోతున్నా అంటే దానికి రీజన్ వచ్చి 95% డైట్. ఓకే సార్. ఓకే. ఇంకా 5% ఇవేంటంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం, సరిగా నిద్రపోకపోవడం, సరిగా స్ట్రెస్లో ఉండడం, అదేవిధంగా అలవాట్లు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ ఓన్లీ 5%. 95% అనేది డైటే. సో మనం ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు అసలు డైట్ పాతకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, అసలు ఎందుకు డైట్లో వల్లనే చనిపోతున్నారు? పాతకాలంలో మనకు ఇంత డైట్ ఉండేది కాదు. సో ఇంత కార్బోహైడ్రేట్ డైట్ ఉండేది కాదు. సో మనం టిపికల్ ఒక సిటీలో ఉన్న వ్యక్తిని తీసుకోండి. పొద్దున తింటాడు, మధ్యాహ్నం తింటాడు, సాయంత్రం తింటాడు, రాత్రి తింటాడు, మధ్యలో అంటే రోజుకు 4 పూటలు తిని, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, సిగరెట్లు, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటుంది. తినేదంతా కార్బోహైడ్రేట్ ఫుడ్. ఇది మన పాతకాలంలో ఎలా ఉండేదంటే, మా తాతయ్యలు కానీ వాళ్ళకి వారానికి 3-4 రోజులు ఫుడ్ దొరికేది. రోజుకు ఒక పూట దొరికితే వాళ్ళకి ఆ టైంలో గ్రేట్ అనుకునేవారు. సో అటువంటి ఎన్వైర్న్మెంట్కి డిజైన్ అయిన బాడీలు మనం. అంతేగాని రోజుకు 10 సార్లు 20 సార్లు కూల్ డ్రింక్లు, ఇంత కార్బోహైడ్రేట్ ఉండేది కాదు మన డైట్లో. సో ఫస్ట్ ఏంటంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. కార్బోహైడ్రేట్లు దేంట్లో ఉంటాయి? షుగర్, ఏ షుగర్ అయినా, చక్కెర, బెల్లము, తేనె, దీంతో చేసిన ఏ వస్తువులైనా. అదేవిధంగా సీరియల్స్, మిల్లెట్స్ అంటా ఉన్నాడు. సీరియల్స్ అంటే ఏంటి? రైసు, వీటు, జావరు, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు, అరికలు, అండుకొర్రలు, ఇవన్నీ కార్బోహైడ్రేట్ జాతికి చెందినవి అనమాట. సో పండ్లు, ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల కార్బోహైడ్రేట్ డిపాజిట్ అయ్యి, కార్బోహైడ్రేట్ ఒక్కసారి మన బాడీలోకి ఎంటర్ అయిందంటే అది ఏమవుతుందంటే 2గా కన్వర్ట్ అవుతుంది. 2 మెటబాలిక్ పాత్వేస్ తీసుకుంటుంది. ఒకటి ఏంటంటే మన స్కిన్ కింద కానీ, మన అబ్డామిన్లో కానీ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది, అంటే ఒబేసిటీ.
ఇంకో పాత్వేలో ఏమవుతుందంటే అది మన హార్ట్కి వెళ్ళి హార్ట్లో కొలెస్ట్రాల్గా మారి బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవుతుంది. కార్బోహైడ్రేట్కి రెండు మెటబాలిక్ పాత్వేస్, ఒకటి ఫ్యాట్ లాగా డిపాజిట్ కావడం, ఒకటి హార్ట్లో పోయి కొలెస్ట్రాల్ లాగా డిపాజిట్ అవ్వడం. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లాగా డిపాజిట్ అవుతుందో అదే హార్ట్ అటాక్ అని మనం చెప్తాం అన్నమాట. ఫస్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా తినడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం ఫ్రీక్వెంట్. పాతకాలంలో ఎలా ఉండేదంటే రోజుకు ఒక పూట తినేవాళ్ళు, లేకపోతే వారానికి 2 పూటలో 3 పూటలో ఫుడ్ దొరికేది. ఇప్పుడు ఏమైతుంది, తింటూనే ఉంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఫాస్టింగ్ అనేది లేదు. ఇది ఫస్ట్ రీజన్, 95% ఆఫ్ ది రీజన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే స్లీప్. అసలు ఎవరు నిద్రపోతున్నారు ఈ కాలంలో? ఎవడు నిద్రపోతాడు. 12కి నిద్రపోతే వాడు చాలా మంచోడు అన్నట్టు, చాలా బుద్ధివంతుడు అన్నట్టు. 2, 3 మాకు క్లినిక్కి పిల్లలు వస్తారు కదా, పిల్లలు కూడా అంతే 2 o'clock 3 o'clock పడుకుంటా అంటారు రాత్రి. సో నిద్ర లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్ అన్నమాట. అడల్ట్ అయితే 7 to 9 hours పర్ డే నిద్రపోవాలి. చిల్డ్రన్ అయితే లేకపోతే ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు నిద్రపోతే అంతసేపు వాళ్ళని నిద్ర అనేది ఎంతసేపు నిద్రపోతే బెటర్ అంటే సార్? అడల్ట్ అంటే 7 to 9 hours మినిమం 7 to 9 hours నిద్రపోవాలి. ఓకే. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు, వాళ్ళు ఎంతసేపు నిద్రపోవాలనుకుంటే అంతసేపు నిద్రపోవచ్చు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇది సెకండ్ కాజ్. థర్డ్ కాజ్ వచ్చి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయండి, ఎక్సర్సైజ్ చేయాలి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఆ ఎక్సర్సైజే చేయాలి, ఈ ఎక్సర్సైజే చేయాలని లేదు. మీకు ఏ ఎక్సర్సైజ్ వస్తే ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది థర్డ్. ఫోర్త్ది వచ్చి స్ట్రెస్. సో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత మంచి. స్ట్రెస్లో ఉంటే ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి హార్ట్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది అనమాట. సో స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోండి. ఫైనల్ ఫోర్త్ది ఏంటంటే అలవాట్లు. కాఫీలు, టీలు, ఆల్కహాలు, సిగరెట్లు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. ఈ 5 కనుక కంట్రోల్ చేయగలిగితే, మెయిన్ ఫుడ్ కనుక కంట్రోల్ చేయగలిగితే 95% హార్ట్ అటాక్స్ రావు. మిగిలిన మనం 4 చెప్పుకున్నాం, ఓన్లీ 5% ఆఫ్ కాంట్రిబ్యూషనే ఉంటుందన్నమాట. మెయిన్గా మన అలవాట్ల మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వస్తుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, మల్టిపుల్ టైమ్స్ తినడం వల్లనే హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నారు కదా, సో చాలామంది జిమ్కి వెళ్ళేవాళ్ళు సో మార్నింగ్ ఈవినింగ్ వెళ్తుంటారు, కొంతమంది మార్నింగే వెళ్తుంటారు. అయితే ఇప్పుడు మనం చాలా చోట రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం. సో జిమ్ చేస్తూనే ఉంటారు, సడన్గా పడిపోతూ ఉంటారనమాట. సో ఎందుకని వాళ్ళ ఎక్సర్సైజ్లు జిమ్ ఎక్కువగా చేయడం వల్ల అట్లా హార్ట్ అటాక్కి గురవుతారంటారు? అట్లా కూడా అవుతుంటే రైట్. సో చాలామందికి అపోహ ఉందండి. ఓకే. కోవిడ్ తర్వాత జిమ్ చేస్తుంటే చనిపోతున్నారు, లేకపోతే జిమ్ చేస్తే చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయే రీజన్ జిమ్ చేయడం కాదు. ఓకే. ఎక్సర్సైజ్ అనేది మన హెల్త్కి ఓన్లీ 5% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్, 95% ఆఫ్ ది ఫుడ్. ఓకే. సో ఏమవుతుందంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జిమ్ వల్ల ఎవరు చనిపోరు. జిమ్ టైంలో ఎందుకు చనిపోతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్ట్ వెజల్ ఇలా ఉంది, హాఫ్ మూసుకోపోయింది అనుకోండి. ఓకే, హాఫ్ మూసుకొని పోయింది. మీకు నార్మల్గా ఉంటే బాడీకి అంత ఆక్సిజన్ డిమాండ్ ఉండదు, అంత సర్క్యులేషన్ అవసరం ఉండదు, నార్మల్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. జిమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క మజిల్కి మోర్ ఆక్సిజన్ కావాలి కాబట్టి మీ హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరిగినప్పుడు మీరు ఒక పైప్ ఉంది, బాగా ఓపెన్గా ఉంది, దాంట్లోంచి బ్లడ్ పంపిస్తే ఏ ప్రాబ్లం లేదు. సగం మూసుకొని పోయిన పైప్లో మీరు ప్రెషర్ పెడితే ఏమవుతుంది, అది బర్స్ట్ అవుతుంది, లేకపోతే అది ప్రిసిపిటేట్ అవుతుంది. జిమ్ చేసే టైంలో హార్ట్ అటాక్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే, ఉన్న హార్ట్ అటాక్ బయటకు వస్తుంది తప్పితే, జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రాదు. మీకు ఆల్రెడీ హార్ట్లో బ్లడ్ వెజల్ మూసుకొని పోయింది, ఆ బ్లడ్ వెజల్ మూసుకొని పోయినప్పుడు మీరు ఇంకా ఎక్కువ బాడీకి డిమాండ్ పెంచారు, ఆక్సిజన్కి డిమాండ్ ఎక్కువ పెంచారు. ఆక్సిజన్ ఎక్కువ డిమాండ్కి హార్ట్ ఎక్కువగా స్పీడ్గా పంప్ చేయాలని చూస్తుంది, కాకపోతే అక్కడ ఆల్రెడీ అడ్డుపడి ఉంటుంది కాబట్టి అది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే, జిమ్ చేసే టైంలో హార్ట్ అటాక్ ప్రిసిపిటేట్ అవుతుంది అంతే. అంతేగాని జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్లనే ఆ బ్లడ్ వెజల్ మూసుకొని పోయింది. మీరు తక్కువ కార్బోహైడ్రేట్ తింటూ జిమ్ చేయండి, ఏ ప్రాబ్లం రాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు నేను జిమ్ చేశాను, ఈరోజు బిర్యానీ, 1 గంట సేపు జిమ్ చేస్తారు, 5 బిర్యానీలు తింటారు, 2 కూల్ డ్రింకులు తాగుతారు. ఇవన్నీ వేస్ట్. మీరు లో కార్బోహైడ్రేట్ పైన ఉన్నప్పుడు మీరు జిమ్ చేయండి, రన్నింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఏదన్నా చేయండి, ఏ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే మీరు హై కార్బోహైడ్రేట్ పైన ఫుడ్ పైన ఉండి ఆ టైంలో జిమ్ చేస్తారో, జస్ట్ జిమ్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే జిమ్ వల్ల హార్ట్ అటాక్ రాదు. ఓకే. చాలామందికి అసలుకి ఈ మధ్యకాలంలో చాలా భయంకరంగా మారిపోయింది సార్. ఎట్లా అంటే, సో ఇట్లా మాట్లాడుతూనే ఇప్పుడు ఈవెంట్స్లో కావచ్చు సడన్గా పడిపోతున్నారు అసలుకి.
అంటే సింటమ్స్ ప్రతిసారి కనిపిస్తాయి అంటారు అసలు హార్ట్ అటాక్లో? రైట్. మనం మెడికల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే సింపుల్గా ప్రతి ఒక్క డిసీజ్కి సిమ్టమ్స్ ఇచ్చింటారనమాట. అవును సార్. హార్ట్ అటాక్కి సంబంధించిన మెడిసిన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఏముంటుందంటే సిమ్టమ్ డెత్ ఉంటుంది. డెత్ అంటే ఫస్ట్ సిమ్టమే డెత్. ఓకే. 50% మందికి హార్ట్ అటాక్ 100 మెంబర్స్కి వస్తే 50% మందికి ఫస్ట్ సిమ్టమే డెత్. ఇంకా మిగిలిన 50% హాస్పిటల్ తీసుకుని బతుకుతారో లేదో అది నెక్స్ట్. హార్ట్ అటాక్ వచ్చి బతికినాడంటే ఆ 50%లో అంటే లక్కీ 50%లో ఉన్నట్టు. ఫస్ట్ సిమ్టమ్ అనేది డెత్ అనమాట. ఇంకా మిగిలిన 50%కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే సో లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడము, లేకపోతే బాగా గిడ్డినెస్ రావడము, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండము, కొంచెం చెమటలు పట్టడము, రైట్, కొంచెం చెమటలు పట్టడము, ఇవన్నీ 50% ఆఫ్ ది పీపుల్కే ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ లాగినట్టు అనిపించడం, కొంచెం వామిటింగ్, కొంతమందికి సివియర్ వామిటింగ్, కొంతమందికి నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కొంతమందికి ఉండకపోవడం, లెఫ్ట్ సైడ్ ఏదో లాగినట్లు ఉండడం. సో లెఫ్ట్ సైడ్ పెయిన్, చెమటలు పట్టడం, ఇవన్నీ మనం కామన్గా హార్ట్ అటాక్ సిమ్టమ్స్లో చూస్తుంటాం. మెయిన్గా ఇది ఓన్లీ 50% మందిలోనే. 50% ఏంటంటే నిలబడి ఉన్నవాడు నిలబడే చనిపోతాడు, జిమ్ చేసేవాడు జిమ్ చేస్తూనే చనిపోతాడు. ఇది 50% ఆఫ్ ది పీపుల్లో ఉంటుంది. ఓకే. అంటే 50% అంటున్నారు కదా సార్, మిగతా వాళ్ళకి మనం ఎలాంటి సిమ్టమ్స్ అంటే మ్యాక్సిమం రెగ్యులర్గా చూసే అంటే ఏమని చెప్తారు సార్? మెయిన్గా ఏదైనా పని చేస్తున్నాడు, 35 40 దాటింది, రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. రెగ్యులర్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాడు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు, స్ట్రెస్లో ఉన్నాడు, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి నాకు ఒక కేసు వచ్చిందనమాట. ఆయన ఒక పొలంలో పని చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ కాదు, జస్ట్ అబ్డామిన్లో డిస్కంఫర్ట్ అనిపిస్తే ఆయన ఏం చేశాడంటే, చదువుకున్న అతనే, మంచి హైలీ ఎడ్యుకేటెడే, కాకపోతే ఊరి బయట ఒక చిన్న పొలం తీసుకొని అక్కడ ఉన్నాడు అనమాట. ఆయన అంటే ప్యాషన్ కొద్ది అక్కడ ఉన్నాడు. సో నెక్స్ట్ ఏమైందంటే కడుపులో డిస్కంఫర్ట్ వచ్చింది. డిస్కంఫర్ట్ వస్తే ఏం చేస్తారంటే దగ్గర ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకున్నారు. డిస్కంఫర్ట్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ 1 వీక్ తర్వాత డ్రైవ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ డాక్టర్ అనమాట, పక్క నుండి లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది, మనం హాస్పిటల్ పోదామని చూస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్. ఓకే. అంటే మ్యాసివ్ అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్లో ఉన్నాడు అనమాట. సో కొంతమందికి సిమ్టమ్స్ హార్ట్ బాగా డ్యామేజ్ అయినా సిమ్టమ్స్ అంతగా కనపడవు, జస్ట్ పెయిన్ లాగా ఉంటుంది అనమాట, అంతే. సో మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెయిన్ రావడం, లేకపోతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కొంచెం వామిటింగ్ లాగా రావడం, కొంచెం గిడ్డినెస్ ఉండడం, చెమటలు పట్టడం, కొంచెం నడిస్తే దమ్ము రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. సో అందరిలో కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. ఓకే. సో ఈ సిమ్టమ్స్ని చూసి మనం గుర్తుపట్టచ్చు. ఓకే సార్, ఇప్పుడు అలానే చూసుకుంటే వెంటనే ఒక పర్సన్కి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, సో తనకి మనం ఏమైనా ట్రీట్మెంట్ లాంటిది వెంటనే ఇప్పుడు హాస్పిటల్ వరకు కాకుండా ఇప్పుడు సిపిఆర్ వంటివి, సో అలాంటివి ఏమైనా చేయొచ్చు అంటారా? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సిపిఆర్ అనేది ఒక దేవుడిచ్చిన వరం లాంటిది అనమాట. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్ట్రేషన్. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్. సో మనిషి చనిపోయాడు అని చెప్పడానికి వాడి రెస్పిరేషన్ ఆగిపోవాలి, హార్ట్ ఆగిపోవాలి. సో ఎప్పుడైతే హార్ట్ ఆగిపోతుందో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఎప్పుడైతే రెస్పిరేషన్ ఫెయిల్ అవుతుందో సో దాన్ని రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం అనమాట. ఎప్పుడైతే మీరు పోతూ ఉన్నారు, ఒక మనిషి పడిపోయాడు, అన్కాన్షియస్గా అయిపోయాడు, ఫస్ట్ ఆ పేషెంట్కి మీరు ఏం చేయాలంటే సిపిఆర్ చేయాలి. కార్డియో పల్మనరీ రీసస్ట్రేషన్ అంటారు. సింపుల్గా ఎలా చేయాలంటే మనిషిని పడిపోయిన తర్వాత సీన్ సేఫ్గా ఉందా లేదా, అంటే ట్రాఫిక్ ఏమన్నా వస్తుందా, మోటార్ ఏమన్నా వస్తుందా, జనాలు ఏమన్నా తొక్కేస్తున్నారా, అట్లా చూసుకొని ఆ మనిషిని కొంచెం పక్కకి తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత మీరు వెంటనే చెక్ చేయాల్సింది ఆ మనిషి కాన్షియస్గా ఉన్నాడా లేదా. సో పడుకున్నాడు అనుకోండి, సార్ లేకపోతే మేడం రెస్పాండ్ అవుతున్నాడా లేదా, వెంటనే సెకండ్స్లో జరిగిపోవాలి. లేదు, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ని యూజ్ చేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ని మీరు ఏం చేయాలంటే మనకు ఇక్కడ గొంతు ఒక మజిల్ లాగా, ఇది ట్రాకియా ఉంటుంది చూసారా, ఈ ట్రాకియా పక్కన ఇలా పెట్టాలన్నమాట. ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీ ఉంటుంది, అక్కడ పల్స్ తెలుస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా పెట్టి పల్స్ ఉందా లేదా, అదే టైంలో రెస్పిరేషన్ ఉందా లేదా అని ఎక్కడ చెక్ చేస్తామంటే అబ్డామిన్ పైన చేయబెడతాం. సో మనం జస్ట్
ఈ ఆడమ్స్ యాపిల్ అంటాం కదా, దాని పక్కన ఒక చేయి పెట్టాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ సైడ్ అయినా ఏ side అయినా పెట్టచ్చు, ఏ సైడ్ అయినా పెట్టచ్చు, రెండు సైడ్లు ఉంటుంది. కొంచెం నొక్కితే ఏంటంటే పల్స్ ఉందా లేదా తెలుస్తుంది. అదేవిధంగా రెస్పిరేషన్ చూడాలి. రెస్పిరేషన్ చూడాలంటే ఎట్లా, మీ చెయ్యిని అబ్డామిన్ పైన పెట్టాలి. మనం టైం వేస్ట్ చేయకూడదు. ఇది ఒకసారి చూసి తర్వాత ఇది ఒకసారి చూసి సార్ పలకట్లేదు పెట్టాలి వెంటనే. దీంతో హార్ట్ బీట్ ఉందా లేదా తెలుస్తుంది. దీంతో పైకి కిందికి అనింది అనుకోండి, రెస్పిరేషన్ ఉంది. ఓకే, కొంతమందికి హార్ట్ బీట్ ఉంటుంది, రెస్పిరేషన్ ఉండదు. కొంతమందికి రెస్పిరేషన్ ఉంటుంది, హార్ట్ బీట్ ఉండదు. సో ఈ రెస్పిరేషన్ హార్ట్ బీటు రెండు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా రెండు లేవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని కార్డియో పల్మనరీ రీసస్ట్రేషన్ అంటాం. మీరు హార్ట్ స్టార్ట్ చేయాలి, అదేవిధంగా రెస్పిరేషన్ స్టార్ట్ చేయాలి. హార్ట్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా అంటే సింపుల్, మనకు చెస్ట్ లైన్ ఉంటుంది చూసారా, సెంటర్ లైన్. ఓకే, సెంటర్ లైన్. ఓకే, అదే ఇక్కడ నిప్పల్స్ ఉంటాయి. నిప్పల్కి ఈ సెంటర్కి ఒక హైపోథెటికల్ పాయింట్ అనుకోండి. ఈ నిప్పల్కి ఈ పాయింట్ అనుకోండి. ఈ పాయింట్లో మీరు కంప్రెషన్స్ ఇవ్వాలి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనము ఓపెన్ చేసి అన్నీ అప్రాక్సిమేట్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ మీ డామినెంట్ హ్యాండ్, మీరు లెఫ్ట్ హ్యాండర్ కావచ్చు, రైట్ హ్యాండర్ కావచ్చు, రైట్, మీ డామినెంట్ హ్యాండ్ని ముందు పెట్టండి. ఏదైతే మీ లెస్ డామినెంట్ హ్యాండ్ అంటే నేను రైట్ హ్యాండర్, నా రైట్ హ్యాండ్ ముందు రావాలి. లెస్ డామినెంట్ హ్యాండ్ ఇలా వచ్చి ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఎల్బో జాయింట్ ఉంది చూసారా, ఇది స్ట్రెయిట్గా ఉండాలి, ఇట్లా బెండ్ కాకూడదు. ఓకే, ఇట్లా స్ట్రెయిట్గా ఉండాలి. స్ట్రెయిట్గా ఉన్న తర్వాత ఆ పేషెంట్ని ఇక్కడ పడుకోబెట్టి పేషెంట్కి స్ట్రెయిట్గా ఇట్లా 90 డిగ్రీ యాంగిల్లో ఇట్లా పెట్టడం, 45 డిగ్రీ కానీ లేకపోతే ఇట్లా కానీ అట్లా పెట్టకూడదు. 90 డిగ్రీ యాంగిల్లో ఇలా పెట్టి కరెక్ట్ ఈ టైంలో ఈ ఏరియాలో చాలా మంది ఇంకొక తప్పు కూడా చేస్తుంటారు, నొక్కేయాలని చెప్పి ఎక్కడ పెడతారో తెలియదు చాలా మందికి. అది కామన్ గా చేస్తాం, అలా చేయకూడదు. స్టెర్నమ్ అంటాం అనమాట. ఇక్కడ పెట్టాలంట, ఈ నిప్పల్ మధ్యలో పెట్టాలి, మధ్యలో మన సెంటర్ లైన్ కి నిప్పల్స్ కి మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత కంప్రెషన్స్ ఇవ్వాలన్నమాట. కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ఇది బెండ్ కాకూడదు, మీరు 90 డిగ్రీ యాంగిల్లో ఉండాలి. ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి? 30, 1, 2, 3, 4. మీ ప్రెషర్ అనేది మీ బాడీలో నుంచి రావాలి తప్పితే చేతిలో ఇట్లా రావడము ఇలా ఉండకూడదు. ఇక్కడి నుంచి రావాలి, ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, అంతేగాని ఇలా కాదు. అలా 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చిన వెంటనే పేషెంట్ ఏం చేయాలంటే మనము పేషెంట్ నోట్లో బ్లో చేయాలి. రెస్పిరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. బ్లో చేసేటప్పుడు ఎలా చేయాలంటే సింపుల్. సో పేషెంట్ పడుకున్నాడు అనుకోండి, తల ఇక్కడ ఉందనుకోండి, కొంచెం తలని ఇలా లిఫ్ట్ చేయాలి. అంటే కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసి ముక్కు మూసి పెట్టాలి. ముక్కు మూసి పెట్టాలి. ముక్కు మూసి కొంచెం తలని ఇట్లా పైకి టిల్ట్ చేసి స్లోగా గాలి వదలాలి. ఫాస్ట్గా వదలకూడదు. సో చాలామంది ఏం చేస్తారంటే సినిమాలో అది కాదు, మీరు నార్మల్గా గాలి తీసుకొని నార్మల్గా స్లోగానే వదలండి. అట్లా ఒక 5 times బ్లో చేయాలన్నమాట. సో 30 కంప్రెషన్స్ ఒక బ్లో, 30 కంప్రెషన్స్ ఒక బ్లో, అట్లా చేయాలన్నమాట. అట్లా 5 cycles అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ వస్తుంది, సార్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది చాలా కాన్షియస్గా ఉన్నారు, ఎవరో తెలియని వ్యక్తి, ఆయనకి ఏం డిసీజెస్ ఉంటాయో తెలియదు, మేము ఎలా బ్లో ఇవ్వాలి అంటే సింపుల్. మీ దగ్గర ఒక కర్చీఫ్ ఉందనుకోండి, కర్చీఫ్ తీయండి, ఆ నోటి పైన పెట్టండి, అలా ఇవ్వండి. లేకపోతే ఏదైనా క్లాత్ ఉంది, మీ షర్ట్ ఉంది, తీసి ఆయన నోటి పైన పెట్టి క్లాత్ ఇవ్వండి. లేకపోతే ఇంకోటి చేయొచ్చు. సో జస్ట్ ఆయన నోటి దగ్గర మీరు ఇట్లా పైప్ లాగా, దీన్ని ఒక పైప్ అనుకోండి, మీ చేతిని ఒక పైప్ లాగా ఇట్లా చేసుకొని బాగా క్లోజ్ చేసి సీల్ చేసేసి, సో ఈ చేతిలో క్లోజ్ చేసి సీల్ చేసేసి దీంతో ముక్కు పట్టుకొని కొంచెం ఇట్లా హెడ్ టిల్ట్ చేసి ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో బ్రీతింగ్ ఇవ్వచ్చు. బ్రీతింగ్ ఇచ్చే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీక్ ఉండకూడదు. సో మీ చేతుల్లోంచి పోవడం, ఆ ముక్కులోంచి బయటికి పోవడం, మీరు ఇచ్చిన బ్రీత్ ఆయన లంగ్స్లోకి పోతుందా లేదా అని ఇట్లా మీరు బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, అని బ్రీతింగ్ ఇస్తున్నాను అనుకో, ఆయన పొట్ట పైకి లేస్తుందా లేదా చూడాలన్నమాట. సో పొట్ట పైకి లేస్తుంది అంటే మంచిగా బ్రీత్ అనేది లంగ్లోకి వెళ్తుంది అనమాట. ఒక బ్రీతింగ్ ఇవ్వండి, 30 కంప్రెషన్స్. ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఇది మీరు ఇది స్టార్ట్ చేస్తూనే ఇంకో పని చేయాలి. పక్కన ఎవరన్నా ఉంటే కాల్ ఫర్ హెల్ప్. ఒక అంబులెన్స్ని మీరు చేస్తూ ఉన్నారు, పక్కన వాళ్ళని ఏం చెప్తారంటే అంబులెన్స్ని పిలిచండి. అంబులెన్స్ని పిలిచేటప్పుడు మీరు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ చెప్పాలి. నేను ఇక్కడ ఉన్నాను, ఇంత దూరంలో ఉన్నాను అని లొకేషన్ చెప్పగలగాలి. అదేవిధంగా ఏంటంటే ఇది మనము ఇంకో టర్మ్ ఉంటుంది. సో మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు కంప్రెషన్స్ ఇస్తున్నారు, బ్లో చేస్తున్నారు, కంప్రెషన్స్ ఇస్తున్నారు,
కొంతసేపు తర్వాత అలిసిపోతారు. అలిసిపోతే ఏంటంటే మీకు తెలియదు, కంప్రెషన్స్ ఇచ్చే వాళ్ళకి అలిసిపోతున్నా ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ కంప్రెషన్, క్వాలిటీ ఆఫ్ బ్రీతింగ్ తగ్గిపోతుంది. సో ఒక్కసారి మీరు కంప్రెషన్ తర్వాత నెక్స్ట్ వేరే అతన్ని పిలవాలి, సార్ మీరు ఇవ్వండి, మీరు ఒక నిమిషం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇంకొకరు ఇవ్వండి. అట్లా సైకిల్ చేయాలే తప్పితే ఒకరే, సో ఎవరు లేనప్పుడు ఒకరే చేస్తారు, ఉన్నప్పుడు వాళ్ళతో హెల్ప్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ క్వాలిటీ ఆఫ్ కంప్రెషన్స్ కానీ క్వాలిటీ ఆఫ్ బ్రీత్ కానీ ఉండదన్నమాట. అక్కడ లేకపోతే ఈ కార్డియోపల్మనరీ రీసస్టేషన్లో క్వాలిటీ, మనం ఎంత క్వాలిటీతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మళ్ళీ రికవర్ కావడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. ఈ సింపుల్ పాటించి సో కార్డియోపల్మనరీ రీసస్టేషన్ చేస్తే మనం చాలామందిని లైఫ్ని కాపాడచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా ఎలాంటి పేషెంట్లు వస్తుంటారు సార్ మీ దగ్గరికి? రైట్, మన దగ్గరికి ఏంటంటే 2 రకాల పేషెంట్స్ వస్తుంటారు. ఒకరు ఏంటంటే సార్ మాకు కడుపు నొప్పి వచ్చింది, వామిటింగ్ ఉంది, గిడ్డినెస్ ఉంది. ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఈసీజీ తీస్తాం. సో పక్కనే ఎమర్జెన్సీ హాస్పిటల్కి పంపించి ఈసీజీ తీసి ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేస్తామన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి లేకపోతే హార్ట్ మజిల్ వీక్ అయిపోయి డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయి. ఈరోజు మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు, సార్ నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ఏం చేసినా తగ్గట్లేదు. సింపుల్, కొలెస్ట్రాల్ అనేది నీకు మందులతో తగ్గదు, నీ డైట్ వల్లే తగ్గుతుంది. నువ్వు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తిను, సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయి, స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండు, మంచిగా నిద్రపో, అలవాట్లు ఏమంటే మానేసి. ఇది చేసిన తర్వాత కూడా కొలెస్ట్రాల్ తగ్గట్లేదంటే హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మనకు, లివర్ పైన పనిచేసి, లివర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. సో ఇదంతా ఏంటి, మెయిన్గా లివర్ ప్రాబ్లమే. లివరే మనకు మెటబలైజ్ చేయాలి, లివరే మనకు ఈ కొలెస్ట్రాల్ అనే దాన్ని సింథసిస్ చేయడము లేకపోతే ఫ్యాట్ని సింథసిస్ చేయడము లివరే చేస్తుంది అనమాట. ఈ లివర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మనకు కొలెస్ట్రాల్ని బాడీలో తగ్గించడానికి మంచి హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయించుకొని హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, సో హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. ఇది ఒక కేటగిరీ. సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు అలానే చూసుకుంటే చాలామందికి ఎక్కువగా కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకి, సో చాలామంది నాకు అంటే నేను చాలా లావుగా ఉన్నాను, నాకు త్వరగా హార్ట్ అటాక్ వస్తుందేమో అని, ఇది నిజంగా అపోహ అంటారా లేకపోతే నిజమే అంటారా? అది 90% బాడీ వల్ల తనకి నాకు చాలా ఎట్లా, నేను ఒక పేషెంట్ని చూశాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, సో తనకి ఏం లేకపోయినా భయపడిపోతున్నాడు అనమాట, నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో నేను లావుగా ఉన్నానని. సో ఇట్లా ఏమన్నా జరుగుతుందా సార్ ఒకవేళ? తప్పకుండా అండి. మన బాడీలో 2 పాత్వేస్ ఉంటాయి. ఒక్కసారి మీరు కార్బోహైడ్రేట్ తీసుకున్నాక బాడీలో ఏమవుతుందంటే లివర్లోకి వెళ్తుంది. లివర్ ఏం చేస్తుందంటే 2 రకాలుగా దాన్ని మారుస్తుంది కార్బోహైడ్రేట్ని. ఒకటేమంటే ట్రైగ్లిజరైడ్స్ అంటాం అనమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే ఫ్యాట్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి సబ్కుటేనియస్ అంటే మన స్కిన్ కింద పోయి డిపాజిట్ అవుతాయి. అదేవిధంగా విజరల్ ఫ్యాట్ అంటాం అనమాట, మన అబ్డామిన్లో పోయి డిపాజిట్ అవుతాయి. సో ట్రైగ్లిజరైడ్స్గా మార్చినప్పుడు స్కిన్ కింద అబ్డామిన్లో డిపాజిట్ అవుతాయి అనమాట. ఇది ఒబేసిటీ కాజ్ చేస్తుంది. అదే టైంలో ఇంకో పాత్వే ఉంటుంది, ఇదేంటంటే కొలెస్ట్రాల్ సింథసిస్ చేస్తుంది. కొలెస్ట్రాల్ సింథసిస్ చేసినప్పుడు అది హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో పోయి ఆగి అక్కడ హార్ట్ అటాక్ని తెప్పిస్తుంది అనమాట. నార్మల్గా మీరు కార్బోహైడ్రేట్ తిన్నారనుకోండి, 2 పాత్వేస్ జరుగుతుంటాయి. మీకు హార్ట్లోకి వెళ్ళాల్సింది హార్ట్లోకి వెళ్తుంది, కడుపులోకి వెళ్ళాల్సింది కడుపులోకి వెళ్తుంది, స్కిన్ కింద వెళ్ళాల్సింది స్కిన్ కింద. మోస్ట్లీ ఏంటంటే 95% ఆఫ్ ది పీపుల్ తిన్నది ఈ మూడింటిగా పోతుంది. అంటే ఏంటి, వీళ్ళకి ఆల్రెడీ ఒబేసిటీ ఉందంటే వీళ్ళలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది, హార్ట్లో డిపాజిట్ అవుతుంది. మోస్ట్లీ కోలి రిలేటెడ్ అనమాట. ఇది చాలా తక్కువ మందికి, కొంతమందికి మంచి మెటబాలిజం ఉందనుకో కొలెస్ట్రాల్ సో వాళ్ళు ఎంత లావ్ అయినా కొంతమంది కొలెస్ట్రాల్ ఉండకపోవచ్చు, కొంతమంది కొలెస్ట్రాల్ ఉన్నా లావ్ లేకపోవచ్చు. అంటే ఒక మెటబాలిజంలో డిఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే ఒక మెటబాలిజం స్ట్రాంగ్ ఉండొచ్చు. 95% ఆఫ్ ది పీపుల్కి లావుగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ తక్కువ. 5% ఆఫ్ ది పీపుల్ లావుగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ రాదు. 5% ఆఫ్ ది పీపుల్కి సన్నగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం మెయిన్గా ఈ లివర్ మెటబాలిజం గుర్తుపెట్టుకున్నప్పుడు 95%లో లావు ఉంటే హార్ట్ అటాక్ కూడా ఉంటుంది. ఇంకా 5% జెనెటిక్ వేరియేషన్స్ ఉంటాయి వాళ్ళలో, లావు ఉన్నా కూడా హార్ట్ అటాక్ రాదు, వచ్చే ఛాన్స్ తక్కువ. ఇంకా 5% ఆఫ్ ది పీపుల్ సన్నగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అది జెనెటిక్ వేరియేషన్స్ అది. ఓకే సార్, ఇప్పుడు అట్లానే చూసుకుంటే ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి, సో వీళ్ళకి సపరేట్గా ఏమన్నా ముందుగా ఏమైనా కనిపిస్తుందా సార్? అంటే సింటమ్స్ ఏమైనా కనిపిస్తాయి? లైఫ్ ఫ్యాక్టర్స్ అండి, జస్ట్ వాళ్ళ ఒకట్లా అంటారు. అంటే సిమ్టమ్స్ అంటున్నారా? సిమ్టమ్స్ అనేది ఏం లేదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిమ్టమ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడం, మనం సేమ్ అవే వస్తాయి, ఎవరికైనా అవే సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకుంటే హార్ట్ అటాక్ పేషెంట్లు ఎక్కువగా ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువ జెంట్సే కనిపిస్తున్నారు సార్.
సో ఎందుకంటారు అది See- జెంట్స్కే ఎక్కువ వస్తుంది అంటారు, ఇదంతా అపోహ అంటారా నిజంగా? జెంట్స్కే ఎక్కువ అంటే నాకు క్లినికల్ ప్రాక్టీస్లో కూడా జెంట్స్కే కొంచెం ఎక్కువ ఉంటుందండి. Okay. ఎందుకంటే వీళ్ళే కొంచెం ప్రిస్పిరేట్ అయ్యే పనులు చేస్తున్నారు. జిమ్కి ఎవరు ఎక్కువ వెళ్తారు, జెంట్సే వెళ్తుంటారు. ఆ టైంలో ప్రిస్పిరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆడవాళ్ళకు కూడా వస్తుంది జెనెటికల్గా. మెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ విమెన్తో కంపేర్ చేస్తే. ఓకే సార్, ఇప్పుడు అలానే చూసుకుంటే దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి హోమియో కేర్లో ఏమన్నా ఉంటుందా సార్? రైట్. సో హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఇందాక చెప్పినట్లు కొలెస్ట్రాల్ సింథసిస్ అయిందనుకోండి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మంచి మెడిసిన్స్ ఉంటాయి. అదేవిధంగా చాలామంది మా దగ్గరికి ఎలా వస్తారంటే హార్ట్ అటాక్ వచ్చింది, సో మా హార్ట్ వీక్గా ఉంది. సో బేసిక్ ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ చనిపోతుంది అనమాట, సగం ఫంక్షన్ పోతుంది. ఆ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. ఆ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి అలోపతిలో ఎటువంటి మెడిసిన్స్ లేవు, కానీ కార్డియాక్ మజిల్కి మంచి స్ట్రెంగ్త్ ఇచ్చి హార్ట్ అటాక్ రాకముందు మీరు ఎలా ఉన్నారో కొంతవరకు అలా చేయడానికి, హార్ట్ మజిల్కి మంచి పవర్ ఇవ్వడానికి, మంచిగా రికవర్ చేయడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, దానికి కూడా వాడచ్చు. ఎగ్జాక్ట్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్లో ఉన్నప్పుడు మేము హోమియోపతి మెడిసిన్ సజెస్ట్ చేయం. హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాం తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హార్ట్ అటాక్తో ఉన్నారు, అంబులెన్స్ వచ్చేంత వరకు మేము ఏమన్నా మెడిసిన్ ఇస్తాం, అంతే తప్పితే నువ్వు పోవద్దు, అడ్మిట్ కావద్దు, కార్డియాక్ టెస్టులు చేయించుకోవద్దు, ఏదైతే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించుకోవద్దు, లేకపోతే బైపాస్ సర్జరీలు చేయించుకోవద్దు, లేకపోతే స్టంట్లు వేయించుకోవద్దు అని చెప్పమన్నమాట. ఆ వెళ్ళే టైం వరకు ఫస్ట్ ఎయిడ్ లాగా హోమియోపతి ఇవ్వాలి తప్పితే. సో అవన్నీ ఎందుకంటే హోమియోపతి పని చేయదని కాదు, ఆ ఏరియాలో ఇంకా హోమియోపతిలో రీసెర్చ్ జరగాల్సిన ఉంది అనమాట. సో హోమియోపతి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, బట్ వీ నీడ్ మోర్ రీసెర్చ్ ఇన్ దట్ ఏరియా. అందుకు ఆ టైంలో మనం అక్యూట్ కండిషన్లో ఉన్నప్పుడు సజెస్ట్ చేయము. సో డైరెక్ట్గా హయ్యర్ సెంటర్కి వెళ్ళమంటాం. చిన్న హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కే వెళ్ళమని చెప్తూ ఉంటాం. ఓకే సార్.